రేపు హనుమకొండకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఒక బాలుడు నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తారు. నిరంజన్ చివరి కోరికను ఆయన నెరవేర్చనున్నారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీయనున్నారు పవన్ కళ్యాణ్. కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా కల్పించనున్నారు ఆయన. ఇక బాలుడు నిరంజన్ ఇంటికి ఏపీ పోలీసులు ఇప్పటికే చేరుకున్నారు. నిరంజన్ ఇంటి పరిసరాలను కూడా పరిశీలించారు. స్థానిక జనసేన నేతలతో మాట్లాడి నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రూట్ మ్యాప్ తయారు చేశారు పోలీసులు. రైట్, ఇక విజువల్స్ లో చూసిన బాబు పేరు నిరంజన్. తను ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అయితే ఈ విషయంపై రేపే హనుమకొండకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తారు. నిరంజన్ యొక్క చివరి కోరిక ఆయన నెరవేర్చబోతున్నారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసాను కల్పించనున్నారు. బాలుడు నిరంజన్ ఇంటికి ఏపీ పోలీసులు ఇప్పటికే చేరుకుని నిరంజన్ ఇంటి పరిసరాలను కూడా పరిశీలించారు. స్థానిక జనసేన నేతలతో మాట్లాడి నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రూట్ మ్యాప్ ను కూడా తయారు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, రేపు హన్మకొండకు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత రాబోతా ఉన్నారు. ఆయన అభిమానటువంటి నిరంజన్ ఇంటికి వచ్చి నిరంజన్ ఆరోగ్య పరిస్థితి మాట్లాడి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఏపీ పోలీసులు ఒక 5గురు బృందం ఇక్కడికి చేరుకొని విజయవాడ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి పోలీసులంతా నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు నేను నిరంజన్ ఇంటి దగ్గర ఉన్నాను. ఉదయం నుంచి కూడా ఇక్కడ కొంత కోలాహలం కావచ్చు, జనసేన సంబంధించినటువంటి నేతలు ఇక్కడికి వస్తారు. స్థానిక పోలీసు కావచ్చు, ఏపీ పోలీసులు అంతా ఇక్కడికి చేరుకొని ఆయన రూట్ మ్యాప్ కావచ్చు, ఇక్కడికి ఏ టైంకి వస్తారు, ఏ టైం నుంచి మళ్ళీ తిరిగి వెళ్తున్నటువంటి పూర్తి వివరాలను సేకరిస్తూ ఈ నిరంజన్ ఇంటి దగ్గర కేవలం వాళ్ళ తండ్రి, తల్లి, నిరంజన్ మాత్రమే లోపల ఉండేటువంటి విధంగా పోలీసులు వారికి సూచనలు చేసినటువంటి పరిస్థితి కనబడితే ఢిల్లీలో జనసేన పార్టీ మీటింగ్ పూర్తయిన తర్వాత ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు. రేపు ఉదయం హన్మకొండ నగరానికి పవన్ కళ్యాణ్ చేరుకోబోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన సంబంధించినటువంటి స్థానిక నేతలతో పోలీసులు మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి నిరంజన్ ఇంటిపై ఉన్నటువంటి పూర్తి పరిసరాలను పరిశీలించి ఇక్కడికి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ వస్తే ఎంతమంది జనసేన నేతలు వచ్చే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ లోపలికి వచ్చేటువంటి రోడ్డు మార్గాన్ని అంతా కూడా స్థానిక జనసేన నేతలతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏపీ పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. స్థానిక పోలీసులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో జనసేన సంబంధించినటువంటి స్థానిక నేతలు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. కొద్దిసేపు క్రితమే ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చారు కదా, రేపు పవన్ కళ్యాణ్ ఏ టైంకి రాబోతారు, నిరంజన్ కుటుంబానికి భరోసా కల్పించబోతారు కదా, ఏం చెప్తారు, ఎటువంటి టూర్ షెడ్యూల్ ఉండబోతుంది పవన్ కళ్యాణ్ది? మాకు ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం అయితే రేపు పవన్ కళ్యాణ్ గారు ఉదయం వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా, మంగళగిరి నుంచి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి రూట్ మ్యాప్ కూడా చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు రేపు ఖచ్చితంగా వచ్చేసి ఆ బాలుని పరామర్శిస్తే ఆ బాలుడి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దానితో పాటు వాళ్ళ కుటుంబానికి కూడా ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం. గత కొన్ని రోజుల క్రితం మేము ఈ బాబుకి ఇలా జరిగిందనేది ఒక వీడియోలో చూడడం జరిగింది. తెలిసిన వెంటనే వచ్చి వాళ్ళ బాబుని, వాళ్ళ తండ్రిని పరామర్శించి ఈ విషయాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చాం. దేవుడి దయ వల్ల మేము చేసిన ప్రయత్నం, మేము పంపిన తెలుగు రాష్ట్రాల నాయకులకు అందరికీ మెసేజ్ పంపడం జరిగింది. వాళ్ళు చూసి ఈ బాబుని పరామర్శించడానికి కళ్యాణ్ గారు వస్తున్నారు అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అది నిజంగా ఇంత త్వరగా అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి సార్ వస్తే ఆ బాబు సార్ వస్తున్నాడు అని తెలియగానే బాబు లేచి కూర్చుంటున్నాడు. ఇంతకుముందు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడేది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నాడు అంటే, కొండగట్టు అంజన్నకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో అలాంటి అంజన్న ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా కొడుకుని కూడా ఆశీర్వదిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి రేపు సార్ వస్తాడు, బాబు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని మేము అనుకుంటున్నాం. చెప్పండి, ఏపీ పోలీసులు ఇక్కడ చేరుకున్నారు కదా, ఎట్లా ఉంది రూట్ మ్యాప్ చూసారా, ఏ టైంకి చేరుకుంటారు, ఎటువంటి భరోసా కల్పించబోతారు, మీరు ఒక జనసేన స్థానిక నేతలు ఎట్లా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ రావడాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం మేము అందరం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మన వరంగల్ బిడ్డ ఒక చిన్నారి బాలుడు నిరంజన్ ఈరోజు ఆయనకు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి కోరిక ఉంటే ఆ కోరిక నెరవేర్చుకోవడం మానవతా దృక్పథంతో ఈరోజు
కళ్యాణ్ గారు ఇక్కడ విచ్చేయడం అనేది వరంగల్ వాసులుగా, వరంగల్ మేము జనసేన నాయకులుగా మాకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ముందుగా ఈ యొక్క ఇష్యూను ఎలివేట్ చేసినటువంటి మా వరంగల్ జనసేన టీం గడ్డం రాకేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే మా వరంగల్ టీం సభ్యులకు ధన్యవాదాలు. అలాగే ఒక వీడియోను, బాబుకు సంబంధించిన వీడియోను మా రాష్ట్ర నాయకత్వం కూడా మేము దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా స్పందించారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చూసుకున్నట్టయితే ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ రూట్ మ్యాప్ చూశారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, లోకల్ ఉన్న స్థానిక పోలీసు కానీ ఇక్కడ భద్రతా కారణాలు చూస్తే అన్నీ వీళ్ళు చెక్ చేసుకుంటున్నారు. వారి యొక్క అభిప్రాయం మేరకు సార్కు మళ్ళీ రిపోర్ట్ చేరవేస్తే టైమింగ్స్ కూడా రేపు మార్నింగ్ అనేది మనందరికీ కన్ఫర్మేషన్ వస్తుంది. మా అందరికీ ఎట్లా ఫీల్ అవుతుంది? ఒక అభిమాని ఇంటికి పవన్ కళ్యాణ్ రాబోతున్నానికి భరోసా కల్పించబోతున్నారు. మీరు ఒక జనసేన నేతగా ఏం చెప్తారు? ఎట్లా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తనని అభిమానించే భక్తులనే అభిమానులనే భక్తులకు ఖచ్చితంగా ఆపద ఉంది, మేము ఈ ఇబ్బందులలో ఉన్నామంటే ఖచ్చితంగా స్పందించే వ్యక్తిగా నేను మొదట కోరుకుంటా. ఎందుకంటే బాబు నాకు ప్రపంచంలో ఇష్టమైన కొన్ని ఇష్టాలలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నాకు చాలా ఇష్టం. నాకు ఈ సిచ్యువేషన్లో ఉన్నా అని బాబు చెప్పగానే మా స్థానిక నాయకులు కానీ, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ, అలాగే మా వరంగల్ జిల్లా నాయకులు పెట్టిన ఆ ఒక్క పోస్టుకి నాయకులంతా ఇది ఆ స్థానిక జనసేన నేతల అభిప్రాయం. అయితే కొద్దిసేపు క్రితమే విజయవాడ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు హన్మకొండకు చేరుకున్నారు. హన్మకొండలో నిరంజన్ ఇంటిని పూర్తిగా పరిశీలించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఇంటి పరిసరాలను కూడా పూర్తిగా పరిశీలించి రేపు పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి నేపథ్యంలో కాన్వాయ్ రూట్ మ్యాప్ కావచ్చు, ఎవరైనా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జనసేన నేతలు వస్తే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏపీ పోలీసులు స్థానిక పోలీసులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు హన్మకొండలో కనిపిస్తా ఉన్నాయి. రేపు పవన్ కళ్యాణ్ రాక కోసం మాత్రం జనసేన సంబంధించిన నేతలు అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.